దానివల్ల మీలో వచ్చిన మార్పు ఏంటి అసలు? మార్పు కంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఏంటంటే చేయని తప్పుకి శిక్ష అనుభవించడం. అది అందుకనే అది అది వచ్చినప్పుడు నేను తప్పు చేయలేదని ప్రజలు నమ్మడం, అదొక భాగం. ఇదొక భాగం. మూడో భాగం ఇవన్నీ అయిన తర్వాత 53 రోజులు నేను జైల్లో ఉంటే ఏ నాయకుడి కోసం పోరాడని విధంగా పోరాడడం, నాట్ ఓన్లీ ఇండియా, నాకు తెలియని దేశాల్లో ఫైట్ చేయడం, ఇది వినూత్నమైనటువంటి అనుభవం, అభిమానం. దీని మీద నా కమిట్మెంట్ ఏంటి? ఇలాంటివి ఇంకొకరికి జరగకూడదు. రాజకీయాలు, ఇలాంటి ఉన్మాద రాజకీయాలు కానీ, దౌర్జన్య రాజకీయాలు కానీ, నేరపూరిత రాజకీయాలు కానీ జరగకూడదు. దాన్ని ప్రక్షాళన చేయడం ఒక యాంగిల్.